నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. అభీష్ట సిద్ధి అనేది ఎవరైనా కోరుకుంటారు. అంటే మనం కోరినటువంటి కోరికలు నెరవేరాలి అని. అందులో ధర్మం కనుక ఇమిడి ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత అయ్యేటటువంటి ప్రయత్నం ఒకవేళ మన తలరాతలో లేకపోయినప్పటికీ దత్తుడు దలుచుకుంటే తలరాతను మార్చి పారేస్తారు. అందులో డౌటే లేదు. అవును. ఆ, దానికి సంబంధించి సర్వ అభిష్టాల కోసం సిద్ధించాలి అంటే స్వామిని ఏ విధంగా కొలవచ్చో ఒకసారి మీ ద్వారా దత్తభక్తుల కోసం స్వామి ఎప్పుడు కూడా ఎలా చూస్తారంటే, నా భక్తులకి అనుగ్రహం నేను ఇవ్వాలని చూస్తారు దత్తాత్రేయ స్వామి. అసలు దత్తాత్రేయ స్వామి భక్తులు అవ్వాలంటే జన్మ జన్మల నుంచి అదృష్టం చేసుకోవాలి. అదే చెప్తాం. ఇప్పుడు అందరూ దత్తాత్రేయ స్వామి అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆదిగురు దత్తాత్రేయ స్వామిని ఇప్పుడు అందరూ ఆరాధించడం మొదలుపెట్టారు. చాలా అంటే ఇన్ని రోజులు భయపడుతూ ఉండేవారు, ఎలా స్వామిని ఆరాధిస్తే ఏమవుతుందని. అలాగా దత్తుణ్ణి మనం పట్టుకున్నప్పుడు రకరకాల మంత్రాలు మనం చదువుతూ ఉంటాం. అలా అభిష్టాలు నెరవేర్చే మంత్రము దత్తాత్రేయ నవావరణ మంత్రం. నవావరణ మంత్రం. ఓకే. దత్తాత్రేయ స్వామి నవావరణ మంత్రం. చాలా ముందుగా ఏమని నెరవేరాలంటే దత్తుడి మీద ఏకాగ్రత ఉండాలి. ఎవరికైనా ఒక సరైన ప్రదేశం చూసుకోవాలి. ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయని ప్రదేశం చూసుకొని అక్కడ కూర్చొని మంత్ర జపం చేయాలి. అలాగే నేను ఎప్పుడు చెప్తాను, మేడి మొక్క మీ ఇంట్లో ఉంటే దత్తాత్రేయ స్వామి ఉన్నట్టే. అందరికి అన్ని డౌట్లు, ఆ మొక్క ఉండొచ్చా, ఈ మొక్క ఉండొచ్చా. దత్తాత్రేయ స్వామి మేడి మొక్కను చక్కగా కుండీలో వేసుకొని దగ్గర పెట్టుకొని ఇంకా మీరు జపం చేస్తే స్వామి మీ ఇంట్లో ఉన్నట్టే. ఇంకా పూజించుకోవచ్చు కూడా. చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గంధం రాసి, గంధం అంటే ఇష్టంగా స్వామికి రాసి, అలాగే రోజు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే ప్రదక్షిణాల వల్ల అసలు సగం కర్మలు దొరుకుతాయి. బాబా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ఎలా అయితే తులసికి చేస్తామో అలాగే చేసుకోవచ్చు. తులసికి ఎలా చేస్తామో అలాగే. రావి చెట్టు అయితే ఇంట్లో ఉండకూడదు అంటారు కాబట్టి రావి చెట్టుని ఇంట్లో పెట్టుకోము. ఇలాంటి పీఠాలు దేవాలయాల్లో ఉండొచ్చు, కానీ ఇంట్లో మాత్రం రావి చెట్టు పనికిరాదు. ఎందుకంటే అది మొత్తం కింద పెకిలించేస్తుంది కాబట్టి వద్దంటారు. యాక్చువల్గా రావి చెట్టును వద్దారు, పెద్ద వృక్షం చెట్టు కదా, పెద్ద వృక్షం కదా. అవును, ఆబ్వియస్ అందుకని. కానీ మేడి చెట్టుని ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. రైట్ అక్క. అలా దత్తాత్రేయ స్వామి నవావరణ మంత్రం ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో చక్కగా భక్తితో శ్రద్ధతో ఒక జపమాల తీసుకొని చేయాలి. ఆ మంత్రం చెప్పడం కంటే ముందక ఏ రోజున మొదలు పెట్టుకోవచ్చు ఈ మంత్రాన్ని? ఎట్లాంటి నియమాలు ఉంటాయి ఈ మంత్రం చేస్తున్నప్పుడు? గురువారం రోజే మొదలు పెట్టాలి. గురువు అనుగ్రహం కోసం ఏకాదశి తిథి రోజు మొదలు పెట్టుకోవచ్చు. దగ్గరలో ఏకాదశి ఉంది, ఆ రోజు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కామికా ఏకాదశి ఉంది దగ్గరలో. సర్వకామ్యాలు నెరవేర్చేది, సర్వాభిష్టాలు నెరవేర్చేది. దాన్ని పురస్కరించుకొని కూడా ఆ ఏకాదశి రోజు చక్కగా ఈ మంత్రాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. కామికా ఏకాదశి రోజు ఆ రోజు, లేదా నెక్స్ట్ పౌర్ణమి, విశేషంగా గురువారాలు ఒకవేళ తిథులు దగ్గరలో లేకపోతే గురువారం మొదలు పెట్టుకోవచ్చు, ఏకాదశి మొదలు పెట్టుకోవచ్చు, పౌర్ణమి తిథి మొదలు పెట్టుకోవచ్చు. రైట్. నియమాలు ఎటువంటి నియమాలు ఉంటాయి? నియమాలు ఏముంది, నిత్య దైనందిన జీవితంలో మీరు చేసుకునే మంత్ర జపం అంతే. అంటే మీ అభిష్టాలు నెరవేరే వరకు భక్తి శ్రద్ధలు కొంచెం, మీరు ఏవైతే ఈ నాన్ వెజ్లు అవి తినకుండా ఉంటే మంచిది. రైట్. రజోగుణాన్ని పెంపొందించే ఆహారానికి దూరంగా ఉంటే మంచిదే కదా. అంతే. ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ కూడా తినకుండా ఉంటే మంత్రం తొందరగా సిద్ధిస్తుంది. ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ ముట్టకుండా ఉంటే. రైట్. నవావరణ మంత్రం కాబట్టి. రైట్. ఈ మంత్రం ఇప్పుడు చెప్పబోతున్నా. చెప్పండి అక్క. ఓం ధూమ్ ఓం ధూమ్ ఓం దత్తాత్రేయ గురువే నమః. ఓకే. ఓం ధూమ్ ఓం దత్తాత్రేయ గురువే నమః అనే మంత్రాన్ని చేయాలి. రైట్. రోజుకి ఎన్ని మార్లు చేయమంటారు? రోజుకి 108 సార్లు 108 సార్లు చేయాలి. అంటే ఒకవేళ గురువారం నుంచి మొదలుపెట్టి 21 రోజులు చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని. 21 డేస్ చేసుకోవచ్చు సర్వాభిష్టాలు నెరవేరడానికి. తర్వాత అలాగే ఒక 41 డేస్ మండల దీక్షలాగా కూడా చేసుకోవచ్చు. రైట్. లేదు మాకు ఇంకా జరగాలి అంటే మీ భక్తి శ్రద్ధలు ఇంకా మీరు పెంచుకోవాలి, ఏదైనా మీ ఆలోచన ఎక్కడో మంత్రం ఎక్కడో మీరు జపిస్తున్నా కూడా అది సిద్ధించదు, మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. అలా. రైట్. ఇక రకరకాల పర్సెప్షన్స్ ఉంటాయి కా, అభీష్టాలు నెరవేరాలి అన్న ఆ కాంటెక్స్ట్ లో రకరకాల పర్సెప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి నా శత్రువులు నిర్మూలన అయిపోవాలి, లేకపోతే శత్రువులకి ఏదైనా ఆపద వచ్చేయాలి
అని అనుకునే థాట్ ప్రాసెస్లు కూడా ఉంటాయి. మరి ధర్మం ఎలా వాళ్ళ నుంచి వాళ్ళకి అది మంచిదే అనిపిస్తుంది, కరెక్టే కదా అని అనిపిస్తుంది. ఆ కోరిక నెరవేరకపోతే ఒక్కొక్కసారి నెపం దేవుడి మీదకి వేసేస్తారు. సో ఎటువంటి అభిష్టాలు నెరవేరుతాయి ఈ మంత్రాన్ని పట్టుకుంటే అని చెప్తారు? ధర్మ మార్గమైన అభిష్టాలు నెరవేరుతాయి. పిల్లలు, పెళ్లి, ఇల్లు, ఉద్యోగము, అలాగే ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, దత్త అనుగ్రహం కోసం, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళటం కోసం ఇలాంటివి నెరవేరుతాయి. చాలా మంది పద్మిని ఎన్ని మంత్రాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఎదుటోడు సర్వనాశనం అయిపోవాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మంత్రం సిద్ధించదు. ఎదుటోళ్ళు ఎదుగుదల ఒరవలేడు. ఎప్పుడు కూడా వాడిని సొసైటీలో బ్యాడ్ చేయాలని చూస్తూ ఉంటారు. అంటే ఎలాంటి వాళ్ళకి ఈ మంత్రం సిద్ధించదో చెప్తున్నాను. ఒకరి మీద పడి ఏడ్చే వాళ్ళకి, అహంకారం ఉన్న వాళ్ళకి, ఇంకొకరి ద్రవ్యం అపహరించిన వాళ్ళకి, ఇంకొకరిని కాళ్ళకి తొక్కేయాలి అంటే తొక్కేయాలని వాళ్ళ మీద నిందలు వేసిన వారికి కర్మ అనేది వీళ్ళదు, వీళ్ళకి కూడా ఫలించదు అనమాట. అంటే పూజలు చేసేస్తూ ఉంటారు, పొద్దున పూజ అయిపోతుంది, తర్వాత బాజా అయిపోతుంది. వాళ్ళ గురించి నాన్ సెన్స్ మాట్లాడటం, లేకపోతే గాసిప్స్ ని స్ప్రెడ్ చేయడం, గాసిప్స్ మాట్లాడటం, తిట్టడం, స్ప్రెడ్ చేయటం, అక్కడ ఇది లేదు ఇక్కడ అది లేదు అని చెప్పడము, మాట్లాడటము, అలాగే వాళ్ళ ఎదుగుదల ఓరవలేకపోవటము, అహంకారము, కించపరచటము, ఒకరిని ఏడిపించటము, మీ మాటలతో దూషించటము, క్రిటిసైజ్ చేయటము, ఇలాంటివన్నీ కూడా దత్తాత్రేయ స్వామి సహించారు. డెఫినెట్లీ అస్సలు సహించారు. అహంకార రహితంగా ఉండాలి, ప్రేమ అభిమానాలతో ఉండాలి, అనాథులకు, మూగ జీవులకు అందరూ కూడా సహాయం చెయ్యాలి. స్వామి కోరుకునేది అదే. నీలో ట్రాన్స్ఫర్మేషనే స్వామి కోరుకుంటారు. నీలో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ లేదో ఏ మంత్రం సిద్ధించదు. నాకెందుకమ్మా జరగట్లేదు, నాకెందుకమ్మా అవ్వట్లేదు అని అంటారు. ఎలా ఉంటారంటే పద్మిని, ఒక ఉద్యోగం కోసం చేస్తారు, ఉద్యోగం వచ్చేసిన తర్వాత వాడికి తెలియకుండానే ఎవరికో ఒకరు కొంచెం అహంకారం పెరుగుతుంది. ఆవిడైనా ఆయనైనా ఎవరైనా సరే డెఫినెట్లీ దాన్ని మళ్ళీ తుంచేటటువంటి విధానం కూడా స్వామి చేస్తారు. స్వామిని పట్టుకోపోవటం, స్వామిని వదిలేయటము, అప్పటి వరకు అడగటము, అంటే స్వామిని వాడుకొని వదిలేయకూడదు కదా. భగవంతుడి పాదాలు ఎప్పుడు పట్టుకోవాలి. నీకు వీలున్నంత వరకు పట్టుకో, చెయ్యి. నీకు వారానికి ఒకసారి కదా స్వామి నిన్ను పిలుస్తున్నారు, ప్రతిరోజు పిలవరుగా. అప్పుడైనా సరే వెళ్ళి గురు దేవాలయాలకు వెళ్ళాలి, నమస్కారం చేసుకోవాలి. రైట్ అక్క. అయితే ఇంకొక ప్రశ్న అక్క, మనం ఎప్పుడైతే ఒక మంత్రాన్ని, ఒక పర్టికులర్ మంత్రాన్ని ఎప్పుడైతే జపించడం మొదలు పెడతామో, ఆడవాళ్ళగా అడుగుతున్నాము, ఒక్కొక్కసారి ఆ మంత్రం ఇంకా మనసులో అలా మననం అవుతూనే ఉంటుంది. మనసుకు ఒకటి నేర్పించామంటే అది మననం చేస్తుంది. మంచిది యాక్చువల్ గా, మనసు మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే, మనం సన్మార్గంలో నడిపించాలి. పీరియడ్స్ వచ్చేసినప్పుడు కూడా మంత్రం గుర్తొచ్చేస్తుందండి, మరి దత్తుడంటేనే నియమాలు కదా, భయం వేస్తోంది, పర్వాలేదా అని అడిగితే ఏం చెప్తారు? తప్పులేదు, ఆత్మశుద్ధి లేని శరీర శుద్ధి ఎలా అని చెప్పారు మా గురువులు. భగవంతుడు కూడా అదే చెప్పాడు. నీకు నోటికి వస్తుంది అని అంటే అది అనుగ్రహం ఉంటేనే వస్తుంది, లేదంటే నీ నోట్లో ఆడదా మంత్రం, అంత జ్ఞప్తికి కూడా రాదు. అలాంటప్పుడు కూడా నువ్వు స్వామి నాకు తెలియకనే వస్తుంది ఇది నా నోటి వెంట, నేను నా ఆత్మతోనే నేను ధ్యానిస్తున్నాను, నా శరీరంతో కాదు అని చెప్పుకొని పఠించవచ్చు. కానీ ప్రయత్నపూర్వకంగా అప్పుడు చేయొచ్చా అని మాత్రం అడగొద్దు. లోపల నుంచి వస్తే దట్ ఈస్ డిఫరెంట్. లోపల నుంచి వస్తే ప్రయత్న పూర్వకంగా కావాలని నేను అప్పుడే చేస్తాను చెయ్యొచ్చా లేదు. నీ మనస వాచ నువ్వు లీనం అయిపోయి ఉన్నావు, ఇంకా నీ మనసు అంతా ఆయనకే అర్పించేశావు, నీకు తెలియకుండానే అదే వస్తుంటే ఇవన్నీ నీకు వర్తించవు శరీరానికి. ఆ స్టేజ్ నువ్వు దాటిపోయినట్టే. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా తెలియజేశారు. అభిష్టాలకు సంబంధించి స్వామిని ఎలా ఆయనకి దగ్గర అవ్వచ్చు, ఏ మంత్ర రూపంలో దగ్గర అవ్వచ్చు అనేది మాకు చక్కగా తెలియజేశారు. పసుపు రంగు వస్త్రాలు ధరించాలి, ఒకటి చెప్పడం మర్చిపోయాను. అంటే ఆ మంత్రం చదివినప్పుడు మాత్రము పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే తొందరగా గురువు అనుగ్రహం వస్తుంది. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.